హలో అండి, అందరికీ నమస్తే. ప్రజెంట్ ఈ వీడియోలో సిల్క్ శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సిల్క్ థ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాగా రా సిల్క్ థ్రెడ్ 16 to 20 శారీస్కి ఒకటేసారి తెచ్చేసుకుంటాము. దీనికి కలర్ అద్దిస్తాము. కలర్స్ కూడా ట్రెండింగ్ కలర్స్ తీసుకుంటాము. కలర్ అద్దిన తర్వాత వార్పు ఇలా ఉంటుంది. కలర్ అద్దిన తర్వాత వార్పులో కొన్ని పోగులు దిగిపోతాయి. అలాగే పోగి మధ్య అటాచ్మెంట్ ఏర్పడుతుంది. వీటన్నిటిని కరెక్ట్ చేయడానికి వార్పుని ఇలా గ్రౌండ్కి వేస్తాము. గ్రౌండ్లో తెగిపోయిన పోగుల్ని ముడేస్తాము. అలాగే అటాచ్మెంట్ని రిమూవ్ చేస్తాము. దీని తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న దాన్ని డోలు అంటాము. ఇలా సిల్క్ థ్రెడ్ని మొత్తాన్ని డోల్ మీదకి చుట్టేసి మగ్గం మీదకి తీసుకొస్తాము. సైడ్కి మీరు చూసారంటే అంచులో గోల్డ్ జెర్రీ థ్రెడ్ ఉంది. అది అంచులో డిజైన్ కోసం అరేంజ్ చేశాము. ఇక్కడ మీకు కనిపిస్తున్న దాన్ని ఊస అంటాము. ఇప్పుడు వరకు నిలువు థ్రెడ్ని చూపించాను. హారిజంటల్గా వీవింగ్ చేసే థ్రెడ్ని ఇలా ఊసకు అరేంజ్ చేసుకొని సిల్క్ శారీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ నేను స్పెసిఫిక్గా చూపిస్తుంది ప్లెయిన్ శారీ వీవింగ్. డిజైన్ శారీ వీవింగ్ వచ్చినప్పుడు కొంచెం ప్రాసెస్ స్లోగా ఉంటుంది. ఫైనల్గా శారీ అంతా వీవింగ్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై చేనేత అని టైప్ చేయండి. అలాగే పేజ్ని ఫాలో అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.